నేను రాసింది ఒకటి, తీసింది ఒకటి, మీరు చూసింది ఇంకొకటి. టాక్సిక్ డైరెక్టర్ వీడియో వైరల్. ఓ సినిమా రిలీజ్ అవుతుంది, ఆడియన్స్ మాత్రం మనం అనుకున్నది ఇది కాదే, సినిమా ఇలా ఉందేంటి అంటున్నారు. అదే టైంలో డైరెక్టర్ మాట్లాడిన ఓ వీడియో బయటకొస్తే, అంటే డైరెక్టర్కి ముందు తెలుసా అంటూ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. యష్ నుంచి సినిమా అంటేనే ఆడియన్స్లో భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ కేజీఎఫ్ తర్వాత యష్ నటించిన సినిమా కావడంతో టాక్సిక్ పై హైప్ మరింత పెరిగింది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ప్రమోషన్స్ వరకు ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతూనే వచ్చింది. ముఖ్యంగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపించడంతో థియేటర్లో యాక్షన్ కు పండగే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కానీ సినిమా చూసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ నుంచి మాత్రం మరో టాక్ వినిపిస్తుంది. అంచనాలు వేరు, సినిమా వచ్చింది వేరు. ఫైట్లు, యాక్షన్ సీన్స్ ఉన్నా సినిమా ఎక్కడో కనెక్ట్ కాలేదు అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ తో కలిపి చూస్తే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. నేను రాసింది ఒకటి, తీసింది ఒకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటకు వచ్చేసింది, నేను చాలా హ్యాపీ, అంతే. ఈ ఒక్క స్టేట్మెంట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు ఓహో డైరెక్టర్ కి ముందే క్లారిటీ ఉందన్నమాట అంటూ ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది టాక్సిక్ రిలీజ్ కి సంబంధించిన తాజా వీడియో కాదు అని, పాత వీడియో కావచ్చని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం సినిమా డివైడ్ టాక్ లో ఉన్న సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో ఆడియన్స్ దాన్ని ప్రస్తుత సినిమాతో లింక్ చేస్తున్నారు. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా భారీ హైప్ కారణంగా ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే కనిపిస్తున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. మొదటి రోజే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే, ఒక సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు ఒకలా ఉంటే, డైరెక్టర్ ఆలోచన మరోలా ఉంటే, రిలీజ్ తర్వాత వచ్చే రియాక్షన్ ఇలానే ఉంటుందా? మరి మీరు టాక్సిక్ చూసుంటే చెప్పండి. హైప్ కి తగ్గట్టుగా సినిమా ఉందా, లేక అంచనాలు ఎక్కువైపోయాయా? మరియు గీతూ మోహన్ దాస్ చెప్పిన నేను రాసింది ఒకటి, తీసింది ఒకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి అనే మాటలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో చెప్పండి.